లక్షణాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యమందు నిలిచిన వారమై ఉండాలట, కుటుంబమును ప్రాణమును ద్వేషించే వారికి ఉండాలట, సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలట, కలిగినదంతా విడిచిపెట్టాలట. ఇలా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఎవరు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు. అలా వారు దేవుని కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు బతికి వారి ప్రాణాలను కూడా ప్రభు కొరకు ఇచ్చేశారు. వారి ప్రాణాలను సైతం ప్రభు కొరకు వారు ఇచ్చి ఇదిగో చరిత్రలో నిలిచిపోయిన మహనీయులుగా మనకు వారు కనబడుతున్నారు. ఇప్పుడు బాగా ఆలోచించగలిగితే శిష్యత్వపు విలువేంటో మనకు అర్థం కావాలి. శిష్యత్వపు విలువేంటో తెలుసా? వారి ప్రాణ త్యాగం. ప్రాణ త్యాగం. దేవుని కొరకు ప్రాణాలను సైతము లెక్క చేయని వారు శిష్యులు. దేవుని కొరకు ఆరోగ్యమును సైతము లెక్క చేయని వారు శిష్యులు. దేవుని కొరకు కుటుంబమును సైతము